సీరియస్గా 5 years నుంచి లవ్ చేస్తున్నాడు అండి. 5 చెప్పండి పోయింది అయ్యా నీ జీవితంలో 5 years సంక నాకు పోయింది. మరి చెప్తున్నాను 10 years చెప్పండి పోయాయి అని 12 years అని నా లవ్ అంటే పోయా సంక నాకు పోయాయి. నేను ఈ పదం కావాలని అంటున్నాను. సంక నాకిపోయాయి. నీ 12 years టైం అంతా పోయింది. నీ స్టడీ పోయింది, నీ లైఫ్ పోయింది, నీ ఎనర్జీ పోయింది. దరిద్రం చెప్పిన నీ పాకెట్ మనీ కూడా పోయింది. అన్నీ పోయాయి. గమ్మత్తని చెప్పిన చివరికి ఏమైనా ఉందా? లేదు. ఏం చేసింది? ఆవిడ బాగానే జాబ్ కొట్టిపోయింది. నీకే లేదు సుత్తి శానం తప్ప. పోనీ తీరా సగ అమ్మాయినే చేసుకున్న 12 years తర్వాత వచ్చి ఏం చేసింది? చేసుకున్నావుగా పోషించండి. ఇప్పుడు ఏం చేస్తావు? టైం అంతా ఈవిడితోనే సరిపోయింది. డిగ్రీ అవ్వలేదు, ఇంటర్ అవ్వలేదు, ఏ జాబు రాలేదు. ఇప్పుడు నీ సర్టిఫికేట్ చెప్తే ఎవడు నేను తీసుకోడు. ఇప్పుడు ఈవిడితోనే టైం అంతా వేస్ట్ అయిపోతే ఈవిడిని ఎలా పోషిస్తే? ఈవిడికి తెల్లారితే అన్ని సోకులే, ఆ సోకులకే కదా పడిపోయావు. ఇప్పుడు ఆవిడని ఎలా పోషిస్తావు? ఎలా మెయింటెనెన్స్ మంత్లీ చూస్తుంటే టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆవిడ మళ్ళీ చెప్తున్నాను, బయట లేదు. బయట అంటే మ్యారిటల్ లైఫ్కి బయట లవ్ లేదు. లవ్ మ్యారిటల్ లోపల వచ్చాక ప్రేమించు, వచ్చాక ఆదరించు, వచ్చాక కొను, వచ్చాక చెయ్యి. నీ లైఫ్లో నిబంధన చేసుకుందనుకున్నప్పుడు నీ లవ్కి ఒక అర్థం పరమార్థం ఉంటుంది.